గ్రంథము 1వ అధ్యాయము మరి 1వ వచనములో మరి దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, అది మంచిదైనట్టు దేవుడు చూచెను. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, సమస్తమైన పశువాదులను మరి పక్షులను, సముద్రములను అన్ని తన మాట చేత కలిగజేసిన దేవుడు మరి మానవునికి తన చేతి హస్తముల చేత చేశాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువు ఉండగా నరుడు జీవాత్మయను. జీవాత్మ కలిగిన మనము ఈ భూమి మీద సంచరిస్తున్నాం. మరి ఈ భూమి మీద 84 లక్షల మరి జాతులలో మనిషి జన్మ శ్రేష్టమైనది దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి శ్రేష్టమైన జన్మ కలిగిన మనము పాపముతోనూ శాపముతోనూ మరి ఇలాగా కొట్టుమిట్టాడుతుండగా మరణించి పాతాళానికి వెళ్తుండగా దేవుడే మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దేవాది దేవుడు, ఆ ప్రభువు, ఆ రక్షకుడు మరి మన కొరకు మానవుడుగా పుట్టాడు. మానవుడుగా ఈ భూమి దిగి 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవించి ఇలాగే మరి వీధుల్లో నిలబడి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అందరూ మారు మనసు పొందండి, లేకపోతే చనిపోతే నీ శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యాన్ని వెళ్ళకుండా నరకానికి, అగ్నిగుండానికి జారిపోతుందని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియులారా, చూశారా? పక్షులను కలుగజేసిన దేవుడు, సూర్యుని కలుగజేసిన దేవుడు, చంద్రుని కలుగజేసిన దేవుడు, నక్షత్రాలను కలుగజేసిన దేవుడు, నిన్ను నన్ను తన చేతితో తన స్వరూపంతో చేసిన దేవుడు. మరి నీ మట్టి శరీరములో దేవుని ఆత్మ ఉంచాడు. ఆత్మ నీలో ఉంటేనే నిన్ను అందరూ ప్రేమిస్తారు. ఆత్మ బయటికి వెళ్ళిపోతే అది శవమే. నువ్వు బాడిగాడివైనా, నువ్వు పైలమానమైనా, నువ్వు జగదగ వీరుడైనా, అతిలోక సుందరివైనా, ఎవరైనా సరే గాని ఆత్మ బయటికి వెళ్ళిపోతే అది శవమే, పనికి రాదని చెప్తుంది దేవుని వాక్యం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిష్ప్రయోజనమైన శరీరం కొరకు మరి కామ కోరికలు తీర్చుకోవడానికి పాపము చేశాడు మానవుడు. దొంగతనం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, నరహత్య చేస్తున్నాడు, అన్ని విషయాలుగా మోసపోతున్నాడు మానవుడు. ఏదో సాధించాలి అంటున్నాడు. చనిపోతే 6 అడుగుల గుంత, ఆ గుంతలో మధ్య శరీరములో కానీ పెంచిన తల్లి గుర్తుపడ్డది 2 రోజులకు. మనిషి అంతా మట్టిలో కలిసిపోయి ఉంటాడు. దేవుడిచ్చిన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్లకుండా నరకానికి, అగ్నిగుండానికి జారిపోతుంది సుమా. మరి నేడేనే సమయం ఉండగానే, రక్షణ దినం ఉండగానే యేసుక్రీస్తును నమ్మితే నీవు నిత్య జీవము. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, పాపులను రక్షించుడు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాప స్థితిలో ఉన్న మానవుడికి ప్రేమించాడు. ఓ సోదరి, సోదరుడా, అయ్యా, అమ్మా, 2 చేతులు ఎత్తి మిమ్మల్ని నమస్కారం చేసి చెప్పడం ఏమనగా, ఇది మతము కాదు, ఇది కులము కాదు, ఇది మార్గము, సత్యము, జీవమని ప్రభు సెలవిస్తున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును. నా ద్వారానే తండ్రి యొద్దకు, పరలోక రాజ్యానికి మార్గము సెలవిస్తున్నారు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆ పవిత్రుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆలోచించండి. మరి మంచితనం మించి దొరకదు. మరి నేడనే సమయం ఉండగానే ఎప్పుడు ఏమైతుందో తెలియదు. మనం ప్రయాణిస్తున్నాం, గ్యారెంటీ లేదు బ్రతుకు. మనం తీసుకున్న ప్రతి గ్యారెంటీ ఉంది, కానీ మన జీవితాలకు గ్యారెంటీ లేదు, వారంటీ లేదు. ఏ క్షణమో మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆలోచించండి. ప్రభు మనల్ని ప్రేమించాడు గనక ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించమని నీ హృదయపూర్వకంగా, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో ప్రభువును స్వీకరిస్తే నీ పాపాలు క్షమించమని పరలోక రాజ్యం చేరుకుంటాం. ప్రియ అన్న, చెల్లి, అక్క, ఈ సాయంకాలం వేళ ఈ మాటలు నాకేమి లేని తులసి వేయబాకు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మరి మీ జీవమే పాటిది ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు జీవితం. మరి నేడనే సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూల సమయం. నీ కొరకు ప్రార్థన.